ఈరోజు శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క ఆఫీసు ఇక్కడ కొత్తపేట కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సదానంద గుప్తా గారు గత 44 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో వండుకుంటూ అనేక లక్షల మందిని ఈరోజు విదేశాలు మరి ఇక్కడ మన డొమెస్టిక్లో అనేక ప్రాంతాలని ఎంతోమందికి చూపెట్టడం జరిగింది. మరి దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ నరసింహ గుప్తా గారు వారి నరేష్ గుప్తా గారు వారి కుమారుడైన వారు మరి తండ్రి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగి ఉండే. మరి ఈ వ్యాపారం బాగా అభివృద్ధి జరగాలి. వాళ్ళ దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ కూడా విదేశాలకు కానీ స్వదేశంలో ఉన్న ప్రాంతాలను కానీ సందర్శించాలంటే మరి అందరికీ మంచి సదుపాయాలు కల్పించుకుంటా వాళ్ళకి ఆ టూరిజంని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతే వాళ్ళకి తప్పనిసరిగా జయప్రదమవుతారు. వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మీడియా సోదరులకు అందరికీ ఈరోజు మనము ప్రపంచ దేశాన్ని చుట్టడానికి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మనం మన కుటుంబంతో హ్యాపీగా వెళ్ళి వచ్చేటటువంటి ట్రావెల్స్ చూడాలనే ఆకాంక్ష, వెళ్ళాలనే ఆకాంక్ష, కానీ ఒక గైడ్లైన్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళాలనే ఆలోచన ఉన్నా, మన బడ్జెట్లో వెళ్ళాలన్నా మనకు గైడ్లైన్స్ లేక చాలామంది మరి రకరకాలుగా ఇబ్బంది అయ్యి ఎవరినో ఒకరిని కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ట్రావెల్స్ వాళ్ళు నిర్వహించేటటువంటి టూర్స్ ఈ మధ్య కాలంలో, గతంలో ఒకప్పుడు వెనకటి కంటే ఇవన్నీ లేకపోతుండే, కానీ ఈ మధ్య కాలంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రపంచ దేశాలు, మన దేశంలో ఉన్నటువంటి అన్ని స్థలాలు, పుణ్యక్షేత్రాలైనా సరే అండి, టూరిజం ప్లేసెస్ ఏమున్నా కూడా తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్నటువంటిది ఈరోజు గత 44 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎస్విటి అని పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సదానందం అన్న వారి కుమారుడు నరేష్. నేను కూడా గతంలో ఒక టూర్ కోసం నీతో మాట్లాడాను. సో ఎంతోమందిని, లక్షలాది మందిని, ఈ 44 సంవత్సరాలలో లక్షలాది మందిని వాళ్ళ ట్రావెల్స్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ని అన్నిటినీ, పుణ్యక్షేత్రాలన్నిటినీ చూపించి క్షేమంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరేసేంత వరకు వాళ్ళ బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు. కాబట్టే ఈ సంస్థ 44 సంవత్సరాలుగా పటిష్టంగా ఉండి ఈరోజు 3 బ్రాంచులతో పాటు హెడ్ ఆఫీస్ కొత్తపేటలో ఈరోజు మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి యాత్రికులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అభినందనీయం తెలియజేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇన్ని లక్షలాది మందిని కూడా, అంటే ఒకసారి గైడ్లైన్స్ కూడా ఉంటుంది కదా, ఒక టూరిస్టుని తీసుకెళ్ళేటప్పుడు ఇన్ని రోజులు ప్యాకేజీ, ఇన్ని నైట్స్, ఇన్ని డేస్ అని ప్యాకేజ్ తీసుకెళ్ళేటప్పుడు వారికి ఒక నోట్ ఇస్తారు. ఇన్ని ప్రదేశాలని చూపిస్తాం, ఇన్ని రోజులు చూపిస్తాం అనేసి ఇస్తారు. కాబట్టి ఒక సేఫ్, మన డబ్బు అంటే అందరికన్నా రీజనబుల్ ప్రైజెస్తో ఇస్తూ మంచి ప్రదేశాలని చూపిస్తూ వాళ్ళందరినీ ఆనందపరుస్తున్నటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి మరోసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సదానంద అన్న గారికి, వారికి, మరి ఈ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మారిశెట్టి సదానంద గుప్తా. నేను ఒకప్పుడు నా లైఫ్లో తిరుపతి చూడడం అనుకున్నాను. నేను అటువంటిది ఆ భగవంతుడి కృపతోటి 1981లో ఒక టూర్స్ తీయాలని నేను అనుకొని 81లో శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పెట్టి ఫస్ట్ టూర్ నేను తిరుపతికి ఒక 15 days టూర్ మనము ఒక 125 రూపాయలు తీసుకుపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో దేశాలు తిరుగుతూ ఎక్కడెక్కడో తీసుకొని మొత్తం ఇండియా లోపల కూడా చార్ధామ్ కానీ, మనము అమర్నాథ్ కానీ, మాన్సరోవర్ కానీ, అది కాకుండా ఇంటర్నేషనల్ టూర్ కూడా నేను ఎంతో మందిని, వృద్ధులను కానీ, లేడీస్ని కానీ, ఫ్యామిలీలను కానీ తీసుకెళ్ళి అప్పటి నుంచి ఇంతవరకు మేము ఫస్ట్ నేను 81లో ఇది స్టార్ట్ చేసిన తిరుపతి టూరు, 82లో షిరిడి, 87లో ఫస్ట్ నేను నార్త్ ఇండియా టూర్ 60 రోజుల టూర్ చేసుకొని ఇక్కడ నుంచి బస్తో వెళ్ళిపోయి అప్పుడు మేము 72 రోజులకు వచ్చినాము. అప్పటికి ఇప్పటికి చాలా మాది భగవంతుని దయతో అన్నీ చేసి ఇప్పటి వరకు కూడా మా పిల్లలు, మేము ఇదే టూరు మేము ఎన్నో వెంకటేశ్వర ట్రావెల్స్ తరఫున లక్షల మందిని తీసుకెళ్ళి చూపించుకొచ్చాము. కానీ మేము వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ కృపతోటి వాళ్ళకి ఎంతోమంది పుణ్యక్షేత్రాలు చేయించి తీసుకొచ్చినందుకు ఇంతవరకు కూడా మాది ఈ పెద్ద బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. మాకు ఈరోజు వచ్చినటువంటి మా గెస్టులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా బాబు నరేష్ గుప్తా గారు కూడా కోరుతున్నాను.
1981లో స్థాపించాము. మా నాన్నగారైన శ్రీ సదానంద గుప్తా గారు దీన్ని స్టార్టింగ్లో మా ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షలాది మందిని ఇంటర్నేషనల్ డొమెస్టిక్ పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు ఇవన్నీ కూడా కల్పించి అక్కడ ఉన్న సదుపాయాలు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని పదే పదే మాకు నేర్పించిన మా ఫాదర్ గారు ఇది. మా కస్టమర్స్ అంటే మన గాడ్ లాగా ట్రీట్ చేయడం. ఎందుకంటే ఈ రోజు రేపట్లో ట్రావెల్స్ వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళి అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ అనేది తెలియని ప్రాంతంలో వాళ్ళకి ఏం తెలియకుండా వెళ్తారు. సెల్ఫ్గా వెళ్ళినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని మాదొక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు. సో ఇప్పుడున్న పీరియడ్లో మనకు లగ్జరీగా ఎక్కువైపోయింది. సో ప్రతి చోట ఏ కస్టమర్కైనా ఎలాంటి సర్వీస్ కావాలనుకున్నా కూడా బడ్జెట్ ప్యాకేజ్ కానీ లగ్జరీ ప్యాకేజ్ కానీ ఏ ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజ్లు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈరోజే కొత్తపేటలో ఆగస్టు 3 ఈరోజే కొత్తపేటలో మాది కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇంతకుముందు అబ్జర్వేషన్లో స్టార్టింగ్ ఆఫీస్ ఓపెన్ చేశాము. సో అందరికీ కూడా ఇక్కడ కూడా మెరుగైన సదుపాయాలు అందియాలని మా తపన. సో దాంతోటే మేము ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. సో అంతే. మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.